కాంగ్రెస్ పార్టీ వెంటనే కొత్త రేషన్ కార్డులు అని చెప్పింది. ఇది ఈ ప్రకటన అనేటువంటిది ఎన్నికల కోడ్కు విరుద్ధం కాదా? ఇవాళ అందరికీ అర్హులైనటువంటి అందరికీ రేషన్ కార్డులు ఇవ్వని చెప్పడం అనేటువంటిది ఎన్నికల కోడ్ 7 జిల్లాల్లో ఉంది. పాత 7 జిల్లాల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పాత 3 జిల్లాలు తప్ప మిగిలిన 7 జిల్లాల్లో కోడ్ ఉంటే కోడ్ ఉల్లంఘన కిందికి రాదా? ఇది ఎన్నికల కోడ్ను ప్రభావితం చేయదా? ఎన్నికలను ప్రభావితం చేయదా? ఇది అధికారికంగా చెప్పడం అనేటువంటిది మిగిలిన 7 జిల్లాలకు ప్రభావితం చేయదా? అంటే ఎన్నికల కోడ్ లేనటువంటి చోట అక్కడ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు కాబట్టి ఇవాళ కొత్త రేషన్ కార్డులు మనకి ఇస్తారనేటువంటి ప్రచారం చేసి కాంగ్రెస్ మంచి చేస్తుందని ప్రజల్లోకి చెప్పుకునేటువంటి ప్రయత్నమా కాదా? ఇది ఎన్నికల కోడ్కు సంబంధించినటువంటి ఉల్లంఘన కాదా? ఇది ఏ విధంగా చూడాలి? దాదాపుగా 7 జిల్లాలంటే 70% తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉంటే 30% ఉన్నటువంటి చోట ఇవ్వడానికి ఇవ్వచ్చు. దీనికి ఇంత చేసి సమీక్ష చేసి దరఖాస్తుల ప్రక్రియ వేగంగా పూర్తి చేయండి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని చోట వెంటనే మొదలుపెట్టండి. కోడ్ అయిపోయిన వెంటనే రేషన్ కార్డులు ఇవ్వమని కోడ్ ఉన్నప్పుడు ప్రకటన చేయడం అనేటువంటిది ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమా కాదా? ఎన్నికల ప్రక్రియను ఇబ్బంది పెట్టడమా కాదా? ఎన్నికల ప్రలోభాల కిందికి వస్తుందా రాదా? ఇది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ ఏం చేస్తుంది ఏంటి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి ఏం చేస్తారు?